మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. అందరూ బాగున్నారు కదా? నమ్మకంగా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే రక్షణ ఎలా పొందాలి, ఒక మనిషికి రక్షణ ఎలా కలిగిద్ది. ఇది వాక్యంలో నుంచి ఒక చిన్న సందేశంగా మనం తీసుకుందాం. ఈ రోజున చాలామందికి రక్షణ లేకుండానే నేను రక్షింపబడ్డాను అనుకునే వారిని మనం గమనిస్తుంటాం. అందుకని ఒక వ్యక్తికి రక్షణ ఎలా కలిగిద్దో కొన్ని మాటలు ఇలా చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాలండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చక్కని మాట కదా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. 2, ఆయన మృతులలో నుండి లేచినటువంటి దేవుడని నీవు హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నీవు రక్షింపబడతావు. ఈ రోజున చాలామంది అండి యేసు ప్రభు అని ఒప్పుకోరు. యేసయ్యే ప్రభు అని ఒప్పుకోరు. ఆయన ఒక మంచి ఆయన కాస్త నీతిమంతుడు. ఇప్పుడు చాలామంది కొంచెం నీతిమంతులు మంచోళ్ళు కనపడుతుంటారు చూడండి. కొంతమంది ప్రవక్తలు కనపడుతుంటారు చూడండి, బోధకులు. వాళ్ళు అట్లా ఏదో కొంచెం మోటివేషన్ స్పీకర్స్ ఉంటారే, కొంచెం ప్రజలకు మేలు చేసినట్టు ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు చూడండి, అట్లాగన్నమాట. అలా అనుకోవటం. ఆయన కూడా ఒక మంచి మాటలు చెప్పాడు. ఆయన మాటలు చాలా బాగుంటాయి, చాలా ప్రేమ కలిగిన వాడు, క్షమిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన క్షమాపణ నేర్పాడు. ఇలా ఆయన మంచి మాటలు చెప్పే ఒక మంచోడులాగా చూస్తుంటారు. కాదండి, కానే కాదు. ఆయన కేవలం ఒక మంచి మాటలు చెప్పే మంచివాడు మాత్రమే కాదండి. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది నిజమే, ఆయన మంచివాడు, మంచి మాటలు చెప్పాడు. కానీ ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అంటే ఎవరు? దేవుడు. ప్రభు అయి ఉన్నాడు. ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ప్రభు అన్నప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన అధికారం క్రిందకు మనం వచ్చేస్తున్నాం. ఆయన్ని నమ్ముతున్నాం, వచ్చేస్తున్నాం మనం. ఆయనే దేవుడు అంటున్నాం మనం. కానీ ఆయన ప్రభువుగా మాత్రం ఒప్పుకోరు. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే ప్రభువు, ఆయనే దేవుడు అని అట్లా ఒప్పుకోరు వాళ్ళు. చాలామంది ఒప్పుకోరు. నువ్వు అలా ఒప్పుకోకపోతే నీకు ప్రయోజనం ఏముంది? ఒప్పుకోవాలి. 1. 2వది ఏంటంటే, కేవలం ఆయన దేవుడు, ఆయనే ప్రభువు అని ఒప్పుకున్నా రక్షణ కలగదు. ఆయన మృతులలో నుండి లేచినటువంటి పునరుద్ధానుడైన దేవుడని నీ హృదయంలో నువ్వు విశ్వసించాలి. కేవలం ఆయన ప్రభువులే, ఎవరికో ప్రభువు, లేకపోతే ఆయన కూడా దేవుడే కానండి, మాకు చెందినవాడు కాదు, మేమేదో ఆయన్ని దేవుడిగా మేము అంగీకరించము, నమ్మము అంటూ, ఆయన కూడా ప్రభువేలేండి, దేవుడేలేండి అంటూ పై మాటల వల్ల హృదయంలో లేకపోవటం వల్ల ప్రయోజనం లేదు. నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. 2 మాటలు చూశారు ఎలా చెప్పాడో. నోటితోనూ ఒప్పుకోవాలి, హృదయంలో కూడా విశ్వసించాలి. అప్పుడు మనిషికి రక్షణ కలుగుతుంది. ఓ దైవజనుడు బుక్ నేను చదువుతున్నప్పుడు ఇలా ఉంది అక్కడ. ఒకసారి ఆ పుస్తకం రాసిన దైవజనుడు యవనస్తుడు ఉన్నప్పుడు మరికొంతమంది యవనస్తులైన సేవకులు వీరందరూ కలిసి
ఆయా ప్రాంతాల్లో వీధి సువార్తలు చేశారట. చేస్తూ ఉన్నప్పుడు వారు వీధిలో వాక్యం చెప్పి పాటలు పాడుతుంటే చాలామంది వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు దేవుని గురించి చెప్పి వారందరికీ కూడా యేసు ప్రభువుని గురించిన మాటలు చెప్పి ఒప్పుకోలు ప్రార్థన అని ఒకటి ఉంటుంది. అమ్మా నువ్వు ఇలాగా నేను చెప్పినట్టే చెప్పు, నేను పాపినని, నన్ను క్షమించమని, ఆయన దేవుడని ఇలాగ నువ్వు చెప్పాలి అని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒప్పుకోలు ప్రార్థన చేయించేవాళ్ళు. ఆ టీములో ఒక యవనస్తుడు చక్కగా ఈ పాటలు అయి పాడి వాక్యం చెప్పటం అయిపోయిన తర్వాత ఒక సహోదరిని కలిసి ఆమెతో ఎలాగైనా ఒప్పించాలని, ఒప్పుకోలు ప్రార్థన చేయించాలని ఎంతో చెబుతున్నాడట. ఎట్టకేలకు సరేనయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు ఎలా ప్రార్థిస్తే నేను అలాగే ప్రార్థిస్తాను, సరేనయ్యా అందంటావా. అప్పుడు వెంటనే ఈ సహోదరుడు చాలా ఆసక్తి కలిగి ఉండి, యవనస్తుడు కదండి, యవన ప్రయాణం అలాగే ఉంటుంటుంది. ఇక వెంటనే నేను చెప్పినట్టే చెప్పమ్మా అని ఇక ఈయన చెబుతున్నాడట ఆమెకి. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు ఇలా మొదలుపెట్టాడు. ఆమె కూడా చెబుతుంది. చెబుతూ ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు, ఆయన మరణించి సజీవుడిగా లేచినటువంటి దేవుడు అనేటటువంటి పదాలు చెప్పించాడు ఆయన. చెప్పించినప్పుడు ఆమె వెంటనే ఆ ప్రార్థన ఏమీ చెప్పకుండా ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని నేను నమ్మను అందట. ముందేమో కొన్ని మాటలు బాగానే చెప్పింది, ఇతను ఏదైతే చెప్పాడో అది చెబుతూ ఉంది, నేను పాపినయ్యా క్షమించయ్యా ఏదో చెబుతుంది. కానీ ఆయన నీవు చనిపోయి పునరుద్ధానుడివై లేచినటువంటి గొప్ప దేవుడివి అని ఇతను చెప్పినప్పుడు పాస్టర్ గారు ఆమె నేను అది నమ్మనని చెప్పింది. నేను దాన్ని మాత్రం నమ్మనయ్యా, చనిపోయి తిరిగి లేచాడని నేనేమి నమ్మను, ఆయన ఏదో మంచోడు, పర్వాలేదు, కొంచెం ప్రేమ కలిగిన వ్యక్తి అంటే నేను నమ్ముతాను, కానీ చనిపోయి తిరిగి లేచాడు అని నేను హృదయంలో నేనేం విశ్వసించను అందట. ఇతను సరే నువ్వు ఎట్టైనా విశ్వసించకపో, నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పించాడట. చెప్పించి సంతోషపడ్డాడు. కానీ ఆ పుస్తకం రాసిన దైవజనుడు అన్నాడు, నోటితో ఒప్పుకొని, ఆ దైవజనుడు అతన్ని కలిసి అన్నాడంట, సహోదరుడా నువ్వేదో ఆమెతో చెప్పించావులే కానీ ఆమె పెదవులతో చెప్పింది కానీ హృదయంలో విశ్వసించలేదు కదా. యేసయ్య నిజమైన దేవుడని, ఆయన చనిపోయి తిరిగి సమాధి నుండి లేచిన పునరుద్ధానుడని ఆమె నమ్మలా. ఆయన ఏదో కొంచెం మంచి దేవుడు, సహాయపడతాడని అంతవరకు ఏదో నోటితో ఒప్పుకుంది కానీ హృదయంలో విశ్వసించలేదుగా. ఆమెకి రక్షణ ఎలా కలిగిద్ది అన్నాడట. మనకు అర్థమైంది కదూ ఈ చక్కని సందర్భం ద్వారా. ప్రియబిడ్డ, ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు, యేసయ్య మంచివాడే, ఆయన దేవుడే, కానీ ఎవరికో నాకు కాదు అని నువ్వు అనుకున్నంతసేపు కూడా నీకు రక్షణ రాదు. ఆయన నీ కొరకు కలువరిలో రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడని నీ హృదయంలో నువ్వు నమ్మలేదనుకో, మందిరంలో ఉన్నా సరే నువ్వే విశ్వాసం దేవుని మీద లేదు, ఏ నమ్మిక లేదనుకో, నువ్వెలా రక్షింపబడతావు? రక్షణ నీకు దూరం అయిపోయింది. ఆ కింద మాట చూడండి, చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 10వ వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. హృదయంలో విశ్వసిస్తాడు, నోటితో ఒప్పుకుంటాడు. నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడు. నువ్వు హృదయమందు యేసు ప్రభువుని విశ్వసించాలి, నోటితో కూడా ఒప్పుకోవాలి. ఆయనే నిజమైన దేవుడు, నేను పాపిని అని బహిరంగ సాక్ష్యం ఇవ్వాలి నువ్వు. అప్పుడు నీకు రక్షణ కలిగింది. మరి బిడ్డ, మరి ఇది నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? నోటితో ఒప్పుకుంటావా ఆయనే నిజదేవుడని? హృదయమందు విశ్వసిస్తావా ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని? ఈ 2 పనులు నువ్వు చేయగలిగితే నీ జీవితంలో రక్షణ కలిగింది, రక్షణ ఆనందం కలిగింది, దేవుడిచ్చే నీతి నీకు కలిగింది. నేడో రేపో ప్రభు వచ్చినప్పుడు నువ్వు పరలోకంలో ఉంటావు, నరకాన్ని తప్పించుకుంటావు. ఇప్పుడే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షణ ఎందుకు పొందకూడదు? దైవ దీవెన ఆశీర్వాదాలు నిండాలుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి,
వెతబడిన ఈ చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. రక్షణ ఎలా పొందాలి, ఒక వ్యక్తి ఎప్పుడు రక్షింపబడతాడు అన్న సంగతులు చాలా తేటగా రోమాపత్రిక 10వ అధ్యాయం నుంచి మీరు మాతో మాట్లాడారయ్యా. నాయనా, మేము హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. నీతి రక్షణ అప్పుడే కలుగుతుంది కదా. అట్టి కృప మా అందరికి ఇవ్వండి నాయనా. మరి మిమ్మల్ని ఆ రీతిగా నమ్మేటటువంటి కృప మాకు ఇవ్వండి అని ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, వారందరికీ మీరు అనుగ్రహించండి. అందరూ రక్షింపబడి మీ నిత్య రాజ్యానికి రావటానికి సహాయం చేయండి. నమ్మి బాప్తిస్వం కూడా పొందటానికి కృప చూపండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలు.